మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ శుభాలు కలుగునుగాక. ఈరోజు చక్కని వాక్య సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది. స్క్రీన్లో కనపడుతున్నట్టు సమాధానకరమైన యోచన, ద కౌన్సిల్ ఆఫ్ పీస్ అనే ఈ వాక్య సందేశము అనేక వారములుగా మనం దైవత్వం గురించి ఆలోచన చేస్తున్నాం ప్రియులరా. దానిలో పరంపరగా ఇది కొనసాగింపుగా మీరు చూడొచ్చు ప్రియులరా. త్వరగా మరి సమయం వృధా చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులరా. ఈరోజు మూల వాక్యంగా జకరియా 6:12-13 వచనంలో చదువుకుందాం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చిందేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుంచి చిగురించును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసనుడై ఏలును, సింహాసనాసనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఈ ప్రవచనం దేవుడైన యెహోవా జకర్యాకి సందేశం ఇచ్చి, ఆ కాలంలో యూదా వారికి యెహోషువ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, జకర్యా నీ ప్రవచనం చెప్పు, హూజ్ నేమ్ ఈజ్ ద బ్రాంచ్ అని చెప్పారు. ఏంటంటే దేవుడు ఏం చెప్పమన్నాడంటే, ఎవరైతే ప్రధాన యాజకుడు అప్పటి కాలంలో ఉన్నాడో యెహోషువ అని ప్రధాన యాజకుడు, నీ పేరే పుట్టబోయే చిగురుకి అదే పేరు ఉండబోతుంది, ఈ పేరుతోనే వస్తాడు, ఆయన సింహాసనాసనుడై ఏలుతాడు, ఆయన యాజకత్వం చేస్తాడు, అప్పుడు వారిరువురికి సమాధానకరమైన యోచన జరుగుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అని దేవుడు జకర్యా ద్వారా ఆ యెహోషువ అనే ప్రధాన యాజకుడికి ఈ ప్రవచనం చెప్పమని చెప్పాడు ప్రియులర్. ఇప్పుడు చక్కగా ఆలోచన చేద్దాం, ఎవరా ఇద్దరు, ఏంటి వాళ్ళ మధ్య జరిగింది చూడండి. చక్కగా సమయం వృధా చేయకుండా సమాధానకరమైన యోచన ఇక్కడ స్పష్టంగా ఇద్దరు దైవ వ్యక్తుల మధ్య జరిగిందని మనకు చెప్పబడుతుంది. ఎవరు వారు, ఏంటి ఆ సమాధానకరమైన యోచన, ఎప్పుడు జరిగింది? వారిద్దరూ చక్కగా ఆలోచన చేశారట, సమాధానకరమైన ఆలోచన ప్లాన్ చేశారట. ద కౌన్సిల్ ఆఫ్ పీస్ జరిగిందట వారిద్దరి మధ్య. ఏం జరిగి ఉంటుంది ప్రియులరా? నిజంగా ఆసక్తి కదా. ఎప్పుడు జరిగింది వీరిద్దరి మధ్య, ఎందుకు ఇద్దరే ఉన్నారు? మనం ఆలోచన చేస్తే ఆన్సర్, ఫస్ట్ ప్రశ్న ఈరోజు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఎవరు ఆ ఇద్దరు అని మనం పరిశీలన చేస్తే వాక్యంలోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ చిగురు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఆ చిగురుకిని దేవునికి, యెహోవా తండ్రి అయిన దేవునికి మధ్య ఒక పీస్ జరిగిందంట, కౌన్సిల్ జరిగిందంట. ఆ ఏంటి ఆ పీస్ మనం గమనిస్తే ప్రియులరా, బ్రాంచ్, చిగురు అనే ఈ ఏదైతే ఉందో బిరుదు, టైటిల్ ఉందో ప్రియులరా, అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనేకమైన బిరుదులు ఉన్నాయి మన ప్రభువుకి. అందులో ఒక బిరుదు. ఎందుకంటే మనం యెషయా 11:1 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అదేంటి, దావీదు నుంచి ఒక చిగురు ఉదయిస్తుందని మనకు తెలుసు. అది ఎవరు? సాక్షాత్ యేసు ప్రభు వారు. కాబట్టి ఇక్కడ ఎవరో తెలుస్తుంది. ఆయన చిగురు అనేది సాక్షాత్ యేసు ప్రభు వారు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన వేరే ఆయనతో ఈ సమాధాన యోచన చేశారంట. ఎవరు ఆయన ప్రియులరా? మనం ఇక్కడే ఆన్సర్ దొరుకుతుంది. ఆయన తండ్రి అయిన దేవుడు యెహోవా అని మనకి క్లారిటీ అర్థమవుతుంది. ఇంకొంచెం మన క్లారిటీ రావాలంటే, ఎవరు ఆ ఇద్దరు అని క్లారిటీ రావాలంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి ప్రియులరా. మనం ఆల్రెడీ చూసాము లేఖనాలు బట్టి. చూడండి, ఇక్కడ ఆ చిగురు ఆయన ఆలయాన్ని కడతాడంట, సింహాసనాసనుడు వెళ్తాడంట, యాజకత్వం చేస్తాడంట. ఎవరండి? బోత్ ఆఫీసెస్ ఎవరు? ఇప్పుడు మీకు మన ప్రభు దావీదు రాజవంశస్థులు, ఆ రాజవంశస్థులు వేరు, లేవీ వంశస్థులు యాజకత్వం చేసేవారు వేరు. ఇద్దరు 2 ఆఫీసెస్ ఒక వ్యక్తే కలిగి ఉన్నారట. ఎవరది? ఆ చిగురు మాత్రమే ఆ 2 ఆఫీసెస్ కలిగి ఉన్నారంటే, అంటే యాజక ధర్మము చేస్తాడంట ఆయన దావీదు వంశ కొడుకున పుట్టి ఆయన మరి రాజుగా కూడా పరిపాలిస్తాడంట. ఇది సాక్షాత్తు యేసుప్రభు వారు తప్ప మరొకరు కాదు. 2 ఆఫీసెస్ చేపట్టిది ఒకే ఒక వ్యక్తి. ఆయన మన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన దావీదు కొడుకును పుట్టి రాజుగా ఉన్నాడు, దావీదు వంశస్థుల్లోంచి పుట్టినవాడు. కాబట్టి ఈ 2 ఆఫీసెస్ను కలిగి ఉన్నవాడు సాక్షాత్ యేసు ప్రభువారే. మరి ఆయన ఎవరితో యోచన చేస్తున్నారో తెలియాలంటే
ఇద్దరి మధ్య జరిగిందంట సుమా, ముగ్గురు కాదు. ఎందుకు ముగ్గురు కాదు మనం చూద్దాం ప్రియులారా. ఈ 3 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ఎవరు వారిద్దరు ఎవరు, ఏంటి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ద కౌన్సిల్ ఏం జరిగింది, ద కౌన్సిల్ ఆఫ్ పీస్ ఏం జరిగింది, వాళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు జరిగింది, మనం ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు ఎవరో ఇద్దరు చెప్పాను. మనం కొంచెం వివరంగా తెలియాలంటే కొంచెం సృష్టికి ముందు ఏం జరిగిందో మనకి కొద్దిగా ఆలోచన చేద్దాం ప్రియులరా. ఇక్కడ స్క్రీన్లో చక్కగా మీకు 3 కాలాలు కనబడుతున్నాయి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం కలుగు చేశాడు అన్నాం. అప్పటి నుంచి సృష్టి సమయం, టైము స్పేసు మ్యాటర్ అనేది అప్పుడు కలుగు చేయబడింది. దానికి ముందు అప్పుడే దేవదూతలు ఆది యందు ఆ భూమి ఆకాశం కలుగు చేశారన్న మొదటి వాక్యంలోనే వివరణ, దానికి తర్వాత వివరణ ఉంది. ఆ టైంలోనే దేవదూతలు అందరూ ఆకాశం భూమి అన్నీ సృష్టించబడ్డాయి. అయితే ఆ కాలానికి ముందు అంటే దేవదూతలు కూడా సృష్టి చేయబడక ముందు పురాతన కాలం ఒకటి ఉన్నది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో తెలుగు తర్జుమాలో పురాతన కాలం ఉంది. హిబ్రూలో ఒలాం అనే పదం వాడు, టైం అవుట్ ఆఫ్ మైండ్ అంటే అప్పటికి యాక్చువల్గా సమయం అనేది లేదు, అది ఎటర్నిటీ, నిత్యత్వం అన్నమాట. ఈ ఆది అనే కాలం, ఆది యందు అనే కాలానికి ముందు అది నిత్యత్వమైన సమయం, నిత్యత్వం పూర్వం ఉండి దాన్ని అందుకనే పురాతన కాలం అన్నారు. ఈ ఆది కాలము పూర్తవుతుంది, మీకు తెలుసు కదా. 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత ఆకాశము, కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చినప్పుడు నిత్యత్వం అనేది, ఎటర్నిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అది తర్వాత ఉండే నిత్యత్వం, అది శాశ్వత కాలము ప్రియులారా. ఈ కాలాల గురించి మనకు తెలియాలి. ఎవరో ఇద్దరు అంటే ఇప్పుడు పురాతన కాలంలో వీరిద్దరి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగిందనే కదా రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్ చేద్దాం. వారిద్దరు ఏం ఆలోచన చేశారో మనం వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. పురాతన కాలంలో ఏం జరిగింది అసలు, అది కదా మనకి చాలామందికి తెలియాలి. పురాతన కాలం అంటే సృష్టే జరగకముందు, ఆ పురాతన కాలం అని తెలుగు తర్జుమాలో నిత్యత్వంలో అసలు ఏం జరిగింది, ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. ఎక్కువ మరి త్రిత్వం బోధించేవారు, ఇది వాక్యానుసారం కాదని మనం చూసాం. త్రిత్వం అనేది బాగా చాలా దురదృష్టకరంగా, త్రిత్వం అనేది చాలామంది నమ్ముతారు కానీ దాని యొక్క అర్థం ఏంటో కూడా తెలియకుండానే నమ్మేస్తారు. త్రిత్వం ఏం బోధిస్తుందంటే సహజంగా పురాతన కాలం నుంచి అంటే నిత్యత్వంలో ఏకకాలంలో 3 దైవ వ్యక్తులు ఉన్నారట, తమకు తాముగా ఉనికి కలిగి ఉన్నారంట. 3 ఉన్నారట సెపరేట్గా, నో బిగినింగ్ నో ఎండ్, వారికి ఆరంభం లేదు అంతం లేకుండా వారు సెపరేట్గా వారుగా 3 నిత్యత్వంలో తమకు తాముగా ఉనికి కలిగి ఉన్నారంట. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు ప్రియులారా. ఎందుకు చెప్పట్లేదు మనం చూద్దాం. పురాతన కాలంలో ఏం జరిగిందో తెలిస్తే అప్పుడు ఎవరు ఇద్దరు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అందుకని కదా వాక్యం జకర్యాలో చెప్పబడింది. ఇక్కడ చూడండి, పురాతన కాలంలో యాక్చువల్గా 3 వ్యక్తులు ఒకేసారి ఉనికిలో లేరు. ఒకేసారి 3 ఉనికిలో ఉంటే వారు ఒకరు తండ్రి ఎలాగవుతారు, ఒకరు కుమారుడు ఎలాగవుతారు, ఒకరు ఆత్మ ఎలాగవుతారు. మీరు ఆలోచన చేశారు ఎప్పుడైనా ప్రియులారా? 3 ఒకేసారి ఎవరి ప్రమేయం లేకుండా, వారి పక్కన వారి ప్రమేయం లేకుండా తమకు తాముగా 3 కలిపి ఒక దేవుడిగా ఉంటే 3 బ్రదర్స్ అవుతారు ప్రియులారా. అన్నదమ్ములు, బ్రదర్స్ అంటే ఆఫ్కోర్స్ బ్రదర్స్ అలాగా అవుతారు తప్ప ఒకరి తండ్రి ఒకరే ఎందుకు అవుతారు, ఒకరు కుమారుడు ఎందుకు అవుతారు, ఒకరు ఆత్మగానే ఎందుకు పిలువబడతారు అంటే త్రిత్వము ఏం చెప్తుందంటే తండ్రి నిజంగా తండ్రి కాదు, కుమారుడు నిజంగా ఆ తండ్రికి కుమారుడు కాదు. అంటే సువార్తను దేవుడిని అబద్ధికునిగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే బైబిల్ సువార్త ఏం చెప్తుంది, దేవుడు ఒకే ఒక దేవుడు తన సొంత కుమారుని లోకాన్ని పంపించడం లేదు. సొంత కుమారుడు కాదైనా యాక్టింగ్ చేసి నిజంగా కుమారుడా. చాలామంది క్రైస్తవులు కుమారుడని నమ్ముతామంటారు కానీ అదే నమ్ముతామంటారు, పక్క నుంచి ఏమో త్రిత్వం కూడా నమ్ముతారు. రెండింటికి పొంతన కుదరదు ప్రియులారా. ఎందుకంటే త్రిత్వం ఏం బోధిస్తుంది, ఈ 3 ఏకకాలంలో ఒకేసారి ఉన్నారు. 3 ఏకకాలం ఒకేసారి ఉంటే యేసుప్రభు వారికి ఆయన దేవునికి ఎలా కుమారుడు అవుతాడు? బైబిల్ ఏం చెప్తుందంటే లోకం పుట్టకముందే, ఈ లోకం రాకముందే, ఈ సర్వసృష్టి జరగకముందే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. మరి త్రిత్వం అలా బోధించట్లేదు. అంటే దేవుడు తన సొంత కుమారుని పంపించలేదు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించడం అనే మాట అబద్ధం వీళ్ళ దృష్టిలో. కాబట్టి ఏకకాలంలో 3 ఉనికిలో నిత్యత్వంలో 3 ఏకకాలంలో 3 వేరు వ్యక్తులు లేరు. త్రిత్వం అలా లేదు. బైబిల్ ఏం చెప్తుంది చూడండి,
ప్రకటన గ్రంథం 1:8 అల్ఫాయు ఒమేగయు అనగా ఆది అంతం నేను వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండేవాడు, నేను సర్వాధికారిని దేవుడు నాకు ప్రభు దేవుడు నేను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, గమనించాలి. చూడండి, ఆ మాట్లాడుతూ 1 తిమోతి 6:16 మనం ఆల్రెడీ చూసాం ఇదివరకు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడున్నాడు. మనుష్యులలో ఎవరది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, అంటే సింగులర్ బీయింగ్, ఒక్క వ్యక్తి ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. ఎవరో కూడా క్లారిటీ అక్కడే ఇస్తున్నాడు. ఆయన మనుష్యులు ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరుడు, ఆయనను ఘనతయు శాశ్వతము ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. పౌలు ఏం చెప్తున్నాడంటే, పురాతన కాలంలో మరి ఇద్దరి మధ్య జరిగింది కదా, ఎవరు ఆ ఇద్దరు అని తెలియడం కోసం మీకు చెప్తున్నాను పిల్లలు. పురాతన కాలంలో అసలు నిత్యత్వంలో దేవుడు యెహోవా ఒక్కడే ఉన్నాడు. ఒక్క వ్యక్తి, ముగ్గురు కలిపి ఒక్కసారి కాదు, ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయన మాత్రం అమరత్వం, అంటే వితౌట్ డెత్, ఆయనకు పుట్టుక లేదు, ఆరంభం లేదు, చావు లేదు. అమరత్వం అంటే అది చావులేని స్థితి, కరప్ట్ కాని స్థితి. ఆయన మాత్రమే అంటున్నాడు ఏంటి పౌలు? ముగ్గురికి కదా ఉన్నది వీళ్ళ దృష్టిలో. మరి త్రిత్వ ప్రకారం ముగ్గురు తమకు తాము ఉనికిలో ఉంటే ముగ్గురు అమరత్వం గలవారై ఉన్నారు. తమకు తాముగా ముగ్గురు అమరత్వం గలవారై ఉండాలి. ఆయన ముగ్గురిని ఎవరు చూడలేదు. మరి యేసుప్రభు వారిని అందరూ చూశారు కదా. మరి ఎవరిని చూడలేదు? నా తండ్రిని అన్నాడు మీరు చూడలేదు, ఆయన స్వరం వినలేదని యేసుప్రభు చెప్పారు. ఇది అల్టిమేట్గా ఈ వచనం తండ్రిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు పౌలు. ఇక్కడ 1 తిమోతి 1:17 సకల యుగాల్లో రాజేయుడు అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుని, ద ఓన్లీ వైజ్ గాడ్, ఘనతయో మహా. చూడండి, యెహోవా ఒక్కడే ఉనికి కలిగిన సర్వసృష్టికి ముందు. యాక్చువల్గా ఫస్ట్ ఒక వ్యక్తి ఉన్నారు, తర్వాత దేవుడిని యెహోవా తన సృష్టి పనిలో ఒంటరిగా లేడు. ఆయన ఒక్కడ ఉన్నప్పటికీ సృష్టి చేసినాడు మాత్రం ఒంటరిగా లేడు. అతని పక్కన ఒక సహాయకుడు ఉన్నాడు. ఎవరు అది సహాయకుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, సామెతలు 8:22-30 సాక్షాత్ యేసుప్రభు వారు సొలొమోను, జ్ఞానైన సొలొమోను ద్వారా జ్ఞానం అనే టైటిల్తో మాట్లాడుతాను. చాలామంది ఒక ఎట్రిబ్యూట్, ఒక దేవుని గుణ లక్షణం, ఒక ఎట్రిబ్యూట్, ఒక పర్సనఫైడ్గా మాట్లాడుతున్నారంటారు. కాదు ఇది యాక్చువల్గా. చూడండి, పూర్వకాలం మందు తండ్రి అయిన దేవుడు సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రధానమైనదిగో యెహోవా నన్ను కలుగు చేసిన క్రియేటెడ్ అని పదం చాలా తప్పు. యెహోవా సాక్షులు ఇక్కడే పొరపడుతున్నారు. యేసుప్రభు వారు క్రియేట్ చేయబడ్డారంటారు. ఇక్కడ కొన అనే పదం వాడారు. ఇక్కడ యేసుప్రభు వారు క్రియేట్ చేయబడలేదు, తప్పుడు తర్జుమా అది. సంపాదించుకోండు. చూడండి, ఇక్కడ ఇదే పదం ఆదికాండంలో యెహోవా దయ వలన హవ్వ అంటది. యెహోవా దయ వలన ఒక వ్యక్తిని, ఒక కుమారుని సంపాదించుకున్నానంటారు. అలాగా సంపాదించుకోవడం వేరు, కలుగు చేయడం, క్రియేట్ చేయడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అనాథ కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి కాలంలో పూర్వం నేను నియమింపబడితేనే రాజుగా ప్రధాన యాజకుడు. ప్రవాహ జలం లేనప్పుడు, నీళ్ళలో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితే ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్. చూసారు, ఒంటరిగా ఆయన మాత్రం అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన తన కుమారునికి జన్మనిచ్చాడు. నేను పుట్టాను అంటున్నాడు. నేను పుట్టి తిని పర్వతం స్థాపించమని, కొండలు పట్టుకుని, భూమి దాని మైదానములు ఆయన అంటే తండ్రి చేయకము నేల మట్టిని రవంతి సృష్టి నేను పుట్టి తిని ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ అని ఈ తర్జుమా ఉంది. ద ఓన్లీ బిగాటన్ సన్, అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? ద ఓన్లీ జనతైక కుమారుడు అంటే అదే. ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు మహాజలంలో మండపంలో నిర్మించినాడు. నేను అక్కడ నుండి ఇదే వాక్యము, ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని వద్ద ఉండేనంటే ఇదే చెప్తున్నాడు యేసుప్రభు వారు జ్ఞానమైన టైటిల్తో. మహాజన్మను నిర్ణయించడం, నేను అక్కడ ఉంచిన తండ్రి పక్కన నేను ఉన్నాను అంటున్నాడు. ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. ఆ వాక్యం అదే యోహాను వాక్యము దేవుని యొద్ద ఉండేనని చెప్తాను. ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు జలధారలు ఆయన బిగించినప్పుడు, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు మళ్ళీ ఇంకోసారి కనపడతాయి. ఈ జలధారలు బిగించినప్పుడు జలధారలు సరిహద్దులు మేరకుండా ఆయన సముద్రము పొలిమేన ఏర్పరిచిన భూమి యొక్క పునాదులు. చూడండి, గమనించండి, ఇవన్నీ ఈ పదాలు సృష్టి ఇవన్నీ జరగకముందు నేను ఆయన పక్కన ఉన్న నేను పుట్టిన ఆయన నన్ను కన్నాడు. ఆయన సంపాదించుకోండి, ఒక వ్యక్తి సంపాదించుకున్నాడట. ఇది జ్ఞానం అయితే కాదండి, టైటిల్ కాదు, ఒక అట్రిబ్యూట్, ఒక పర్సనిఫైడ్గా మాట్లాడడం కాదు. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకున్నాడంటే దాని అర్థం ఇదివరకు ఆయనకి తండ్రికి జ్ఞానం లేదని అర్థం. కేవలం ఒక అట్రిబ్యూట్గా, ఒక లక్షణంగా మాత్రమే చూస్తే దేవుడు జ్ఞానము సంపాదించుకుని మొదటి వచ్చిన చూడండి హైలైట్ చేస్తాడు. సంపాదించుకున్నాడంటే ఆయనకి ముందు ఎక్వైర్, ఆయన కలిగి లేడు అని అర్థం. ఏదో ఆయన ముందు లేనిది ఆయన కలిగి ఉన్నాడని ఇక వాక్యం చెప్తుంది. ఆయన ఖచ్చితంగా ముందు ఆయనకు కుమారుడు లేడు, ఆ తర్వాత ఆయన సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకుని ఆయన నియమించాడు ఒక రాజుగా, అధిపతిగా. అదే మనం చూస్తున్నాం ప్రియులారా.
ఆయన సింహాసనాసురుడే ఏలును, ఆయన యాజకత్వం చేయగా వారి ఇరువురు మధ్య సమాధానం కలుగును. ఆయన నియమించాడు. ముందు ఈ 3 పదాలు కనపడుతున్నాయి. సంపాదించుకొనును, నియమించబడితిని, పుట్టి తిని అనే పదం. ముందు దేవుడు కని ఆయన పుట్టించి కాదు, మళ్ళీ పుట్టించనే పదం అంటే పుట్టితేనే అంటే ఓకే. సృష్టి చేయలేదు యేసుప్రభు వారిని తండ్రి, తన కుమారుని కన్నాడు, కని సంపాదించుకుని ఆయన తన కుమారుని నియమించాడంట. ఏమి సెటప్ అంటే ఏంటి? క్రీస్తుగా నియమించాడు. మన ప్రభు ఎవరండి? క్రీస్తు, యేసుక్రీస్తు అంటారు. క్రీస్తు అంటే అభిషిక్తుడని అర్థం, తండ్రి చేత అభిషేకము చేయబడిన వాడని అర్థం. ప్రియులారా, తండ్రి చేత ఎలాగ అభిషేకం పొందాడు? దేవుడు తన సొంత 7 ఆత్మలను, అంటే 7 ఆత్మలు అంటే 7 వ్యక్తులను కాదు, తన సర్వ పరిపూర్ణతను, తన మైండ్, తన క్యారెక్టర్ని తండ్రిని తన కుమారుని నియమించినట్టుగా మనం అభిషేకించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆయన చూడండి, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పనై అనుదినమును సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవుని పక్క ప్రధాన శిల్పుగా ఉన్నాడట. ఒక ఆర్కిటెక్ట్గా తండ్రి అయిన దేవుని పక్కన ఉండి సమస్త సృష్టి చేశాడంట. అదే ఇక్కడ మనకి అర్థం కావాలి ఈ పదాలు. నేను ఆయన యొద్ద, వాక్యము దేవుని యొద్ద ఉండి నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పకాన్ని, అంటే ఈ సృష్టి క్రమంలో దేవుడు చేసినప్పుడు ఆయనకి సహకారుడుగా ఉన్నాడు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు అందుకనే ఆదామును మొదట చేసి తన పోలికలో, అందుకనే మన పోలికలో మన రూపంలో నరుని చేయుదుమని ఎవరెవరితో మాట్లాడుతున్నారు? నేను పక్కన ప్రధాన శిల్పనై ఉన్నానట. సాక్షాత్తు తండ్రి తన సొంత కుమారుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి సహాయకుడు, ప్రధాన ఆర్కిటెక్ట్గా ఆయన ఉన్నాడంట తండ్రి పక్కన. అందుకనే దేవుడు ఆదామును మొదట కలిగజేసి ఆదాము రిబ్స్లోంచి ఒక హవ్వను బయటికి తీసి ఆదాముకి సహాయకుడిగా దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడు యొక్క తండ్రి కుమారుడు ముందు నుంచి ఉనికిలో లేరు, ముందు నుంచి 3 ఉనికిలో లేరు, ఒక్క వ్యక్తి ఉనికిలో ఉన్నారు. ఆయన తన కుమారుడిని కన్నాడు, సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకుని ఆయన నియమించాడు, దేవుడు నియమించాడు. ఇది ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఈ పదాలు గమనించండి. ఇక్కడ మేక 5:2లో బెత్లెహేమ ఎఫ్రతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమును నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలోండి వచ్చును. పురాతన కాలం నుండి శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ ఉండిన. ఇక్కడ ప్రత్యక్షమవుతున్న పదం ఫ్యామిలీ డిసెంట్. మీరు కావాలంటే హీబ్రూ డిక్షనరీ చూస్తే ఫ్యామిలీ డిసెంట్ అని అర్థం. పురాతన కాలంలో అంటే ఒలాం అనే పదం వాడారు. ఒలాం అంటే ద టైమ్ అవుట్ ఆఫ్ మైండ్. యాక్చువల్గా టైం లేదు, యాక్చువల్గా మనకి గ్రాస్ప్ చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు దేవుడు తన కుమారుడన్న సమయాన్ని సృష్టించాడు, సమయాన్ని కూడా కుమారుడు సృష్టించాడు. కాబట్టి ఆ కాలం అనేది సమయం లేనప్పుడు అది నిత్యత్వం. ఆ నిత్యత్వంలో దేవుడు తన కుమారుని కన్నాడు. అది ఏ టైం అనేది మనకు చెప్పలేము, అది మనకు తెలియదు. అది అవుట్ ఆఫ్ మైండ్. అది దేవునికి అది మర్మంగా ఉంచాడు. అది ఎలాగా సాధ్యమైంది? ఒక ఆత్మగా ఉన్న దేవుడు తన కుమారునికి ఎలా జన్మనిచ్చాడనే వివరాలు మాత్రం బైబిల్లో చెప్పలేదు. అది ఒకటి మాత్రం చెప్పి, దేవుడు తన అద్వితీయ కుమారుడు మాత్రం ఈ లోకానికి పంపించాడు. అంటే ఈ లోకానికి రాకముందే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని మాత్రం బైబిల్ చెప్తుంది. పిల్లలు చూడండి, యేసుప్రభు కూడా సాక్షి చెప్తున్నారు. ఐ ప్రొసీడెడ్ ఫోర్త్ అండ్ కేమ్ ఫ్రమ్ గాడ్ అండ్ నైదర్ కేమ్ ఐ మై సెల్ఫ్ బట్ హీ సెంట్ మీ. నేను తండ్రిలో నుంచి వచ్చానని చెప్తున్నాడు. ఐ హ్యావ్ బిలీవ్డ్ దట్. చూడండి, తండ్రికి ప్రార్థన చేస్తూ, నా తండ్రి వీరు, నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గాడ్ అండ్ కేమ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్. ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గాడ్. ఇదే పదం ఇక్కడ పదం మనం గమనిస్తే ఎక్సర్కోమియా అనే పదం, ఓ దెయ్యం పట్టువాడని చెప్పి ఐ కేమ్ అవుట్ అనే పదం కనబడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చాడంట. అలాగే తండ్రిలో నుంచి వచ్చానని ఈ నా శిష్యులు నమ్ముతున్నారు అంటున్నాడు. గమనించండి, ఇక్కడ అదే పదం కంపేర్ చేసి చూడండి. G1831 అనే ఆ గ్రీక్ వర్డ్ పదం మీరు గమనిస్తే ఎక్కడ తర్జుమా ఎలా చేయబడింది గమనిస్తే ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గాడ్ అని అంటారు. ఆయన తండ్రిలో నుంచి వచ్చానని చక్కగా యేసుప్రభు వారు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ కూడా యోహాను, ఇక్కడ చూడండి యోహాను 3:18, అదే దేవుని వాక్యం అదే పదే చెప్తున్నారు. ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు అని స్పష్టంగా చెప్తుంది. అలాగే మొదటి యోహాను 14 అద్వితీయ కుమారుని మహిమ వలె. చూడండి ఇక్కడ 1:4-9 మనం ఆయన ద్వారా జీవించినట్టు, అంటే ఆయన కుమారుని ద్వారా మనం సదాకాలము నిత్యము జీవించినట్లు దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. ఇక్కడ ఏమర్థమవుతుంది పిల్లలు? ఈ వచనం చాలామంది ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు అనుకుంటున్నారు. కానీ 3 ఏకకాలం ఉనికిలో ఉంటే ఈయన కుమారుడు కాలేడు. ఎలాగవుతాడు? ఇద్దరు ఆయన ఆత్మ ఈయన ఆత్మ, ఆయన ఆత్మ ఎవరికి వారు నిత్యత్వంలో తమకు తాముగా ఉనికిలో ఉంటే ఈయన ఒక ఆత్మ ఇంకో ఆత్మకి తండ్రి ఎలాగవుతాడు?
మరి యేసు ప్రభు వారు ఎందుకు తండ్రి అవ్వకూడదు అంటే వీరు దృష్టిలో ఏం చెప్తున్నానంటే క్యారెక్టర్ ప్లే చేశారన్నమాట. నువ్వు తండ్రిగా నీ ఆత్మగా ఉంటే నేను కుమారుడుగా నేను రోల్ చేస్తాను, ఎందుకంటే మనుషులను చేసిన తర్వాత వాళ్ళని రక్షించాలంటే ఒక్కొక్కరు పాత్ర ఉండాలి కాబట్టి నేను తండ్రిని క్యారెక్టర్ తీసుకుంటాను. ఏంటండి ఇదంతా నాన్సెన్స్? ఇక్కడ బైబిల్ చెప్తుంది దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నగా సువార్తని మీరు అపహేళన చేస్తున్నారు ప్రియులారా. మీరంటే మీరు కాదు, ఎవరైతే ఈ బోధ చేస్తారో దేవుడిని వాక్యాన్ని అపహేళన చేస్తున్నారు. దేవుడు తన అద్వితీయ కుమారుడు అంటే తన జనచైక కుమారుని లోకానికి పంపాడు. లోకానికి పంపకముందే మరి గర్భంలో శిశువుగా మనిషి కుమారుడిగా పుట్టకముందే దేవునికి కుమారుడు. నా యేసు తండ్రి నా సొంత తండ్రి అని చెప్పినందుకు వారిని హింసించారు. యేసుప్రభుని రాళ్ళతో కొట్టాలనుకున్నారు. సొంత తండ్రి అని యేసుప్రభు యాక్టింగ్ చేస్తున్నారు అక్కడ కాదు. యేసుప్రభు నిజంగానే సొంత తండ్రి, నిజంగానే తండ్రిని యెహోవా యేసుప్రభు సొంత తండ్రి. ఈ మాటలు గమనించాలి మీరు. చూడండి ఇక్కడ కూడా మనం సామెతలు 8వ అధ్యాయం చదువుకున్న ఈ భూమికి బిగించింది ఎవరు, దిక్కులు స్థాపించింది ఎవరని ఈ పదాలు ఏ పదాలు అక్కడ కనపడుతున్నాయి 8వ అధ్యాయంలో. ఆయన ఈ భూమికి దిక్కులు స్థాపించినప్పుడు, ఆయన సరిహద్దులు నియమించినప్పుడు నేను ఆయన పక్కన ఉన్నాను, ఆయన యొద్ద శిల్పకారునిగా ఉన్నాను అనే మాటలు ఇక్కడ కూడా కనపడట్లేదు మీకు. ఆకాశానికి ఎక్కి మరల దిగివాడాడు, తన పిడుకులతో గాలి పట్టుకున్నాడు, ఈ పదాలు అక్కడ కూడా కనపడతాయి. బట్టల్లో నీళ్లు మూట కట్టిన వాడేవాడు. ఇక్కడ ఖచ్చితంగా ఇది సృష్టికి ముందు జరిగిన, సృష్టికి ముందు ఆ సంఘటన చెప్తూ భూమి యొక్క దిక్కులను స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమి, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసి అన్బయాస్గా చదవండి ప్రియులారా. సామెతలు 8, సామెతలు 30 స్పష్టంగా భూమికి దిక్కులు స్థాపించిన వాడు ఎవడు అంటే ఆయన కుమారుడు. ఎవరు సృష్టించడంలో ఎవరిని ఎంతమంది ఉన్నారని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అక్కడ నేను ఆయన యొక్క ప్రధాన శిల్పకారునే ఉన్నానని దేవుడు అక్కడ వాక్యం చెప్తాడు. యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ సొలొమోను, ఇక్కడ మరి సొలొమోను ఎవరు రాసింది? సామెతలు ఆయన పేరేమి, ఆయన కుమారుని పేరు. అంటే ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే ఈ లోకమునికి రాకముందే ఒక దేవుడైన తండ్రికి తన ఒక సొంత కన్న కుమారుడు ఉన్నారని ఇక్కడ వాక్యము సుస్పష్టంగా చెప్తుంది. కుమారుడు లోకాన్ని రాకముందే ఉన్నాడంటే, కుమారుడు ఉన్నాడంటే ఆయనకు ఆరంభం ఉంది. వీళ్ళేం చెప్తున్నారు? ఏకకాలంలో 3 ఉన్నారని చెప్తున్నారు. ఇది వాక్యం విరుద్ధం. యేసుప్రభు వారు ఆయన దేవునికి ఆల్రెడీ కుమారుడు ఉన్నాడు, సృష్టి చేయకూడదు. అది స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, అందుకనే కొలస్సీ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపమైన సర్వసృష్టి కాదు ఫస్ట్ బాన్ అని చెప్తున్నాడు. ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడిన దేవుడట కుమారుని ద్వారా మన సమస్త. ఆదాము ఉన్నాడు, ఆదాము మనందరికీ తండ్రి. ఆదాము నుండి మనం వచ్చాము, హవ్వ ద్వారా వచ్చాం కదా. అలాగే దేవుని నుండి మనం కలిగాము. ఎవరి ద్వారా కలిగాము? క్రీస్తు ద్వారా కలిగాము. మీకు ఇది అర్థమైతే అది అర్థమవుతుంది పిల్లలు. ఆదాము నుండి సమస్త శరీరులు వచ్చారు, అదే హవ్వ ద్వారా వచ్చారు. అలాగే దేవుని నుండి సమస్తము కలిగింది, అది కుమారుని ద్వారా కలిగింది. ద్వారా నుండి అనే పదాలు మీకు అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ 1 కొరింథీ 8:6 ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అందుకనే క్లారిటీగా దేవుడు ఒక్కడే ఉనికి కలిగి ఉన్నాడు. ఆయనే సమస్తానికి మూలం సోర్సు. అందుకనే చూడండి, ఆకాశమందు భూమి మీద దేవతలు అనబడి ఉన్నను మనకు. కొరింథీ సంగమా, ఇప్పుడు బైబిల్ చదువుతున్న 2025 సంవత్సరాల తర్వాత బైబిల్ చదువుతున్న విశ్వాసులారా, క్రైస్తవులని చెప్పుకున్న వారా, మీకు నాకు పౌలు చెప్తున్నాడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఊరుకోలేదు. మీరు గెస్ట్ చేసుకోండి, ఆ ఒక్కడే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకుడు అని అనలేదు. అక్కడ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఎందుకు ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు? తండ్రి అంటే అర్థం సమస్తానికి మూలం అని అర్థం. ఆయన నుండి సమస్తము కలిగిన, అందుకే నుండి పెద్ద అక్షరాలు పెట్టాను. ఆయన నిమిత్తం మనం అక్కడితో అయిపోవట్లేదు. మరియు మనకు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను చెప్తున్నాడు కదా. పౌలు ఇదే చెప్తున్నాడు, ఆయన ద్వారా కలిగింది, తండ్రి నుండి కలిగింది. ఈ రెండింటికి మీకు తెలుగులో తెలిస్తే మీకు అసలు ప్రాబ్లమే రాదు. మనకు దేవుడు ఒక్కడే. పౌలు దేవుడు ఎవరండి అంటే యేసుప్రభు ఇక్కడ దైవత్వం లేదని కాదు పౌలు ఉద్దేశం. ఒక్కడే దేవుడు అన్నప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కడే మూలమై ఉన్నాడు, ఒక్కడే మూలం. అది తండ్రి మాత్రం సమస్తానికి మూలం. ఎందుకంటే తండ్రిలో నుంచే కదండి కుమారుడు కూడా వచ్చాడు. కాబట్టి ఎంతమంది మూలాలు ఉన్నారు అప్పుడు? ఆయన పక్కన ఎవరు లేరు. తండ్రి పక్కన 2-3 ఏకకాలంలో లేరు. దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన సమస్తానికి మూలము. ఆయన నుండి తన కుమారుడు కాబట్టి కలిగాడు. కాబట్టి బైబిల్ ఎప్పుడైనా ఒక దేవుడు అన్నప్పుడు యేసుప్రభు దైవత్వం లేదని, దేవుడు కాదని అనట్లేదు అక్కడ బైబిల్ ఉద్దేశం. కాకపోతే ఒక్క దేవుడు అంటే తండ్రి ఎందుకు అవుతాడంటే ఆయన సమస్తానికి మూలం. ఇది అంత ఈజీ అర్థం చేసుకోవడం ప్రియులారా.
మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చక్కని మాటలు, మీకు ఇద్దరి మధ్య సమాధానకరమైన యోచన జరిగిందని నేను చెప్తున్నాను ప్రియులారా. చూడండి హెబ్రీ 1:7-12 దేవుడు చూడండి యేసుప్రభు వారి దైవత్వాన్ని ధృవీకరించట్లేదు సుమా. పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడని ఈ చాలామంది అనుకుంటారు, పాపం మీరు తెలియక అనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది అలా పుట్టినవాడు దేవుడు ఎందుకు అవడం. నా కుమారుడు పుడితే ఆయన మనిషి కాదా? పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడంట. చూడండి దేవుడు తన సింహాసనం తన కుమార్తె పంచుకుంటాడు. ఆయన తన సింహాసనంతో సహా అన్నిటికీ వారసుడిగా నియమించాడు. తన దూతలను వాయువులో తన కుమారుని గురించి చేస్తే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచున్నది, నీ రాజ్యం భూమికి పునాది వేసితివి. చూసారా, నేను ఆయన పక్కన ప్రధాన శిల్పినై ఉన్నాను, ఆర్కిటెక్ట్గా నేను ఉన్నాను తండ్రి పక్కన అని చెప్తున్నాడు. అందుకే నేను తండ్రికి సహాయకుడుగా ఉన్నాడు. అందుకే నేను తండ్రి కూడా, దేవా నీవు భూమికి పునాది వేసితివి అంటున్నాడు. చూసారా, స్పష్టంగా ఈ సృష్టిలో ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి లేరు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరి దేవునికి ఆత్మ ఉన్నది, క్రీస్తుకు ఆత్మ ఉన్నది. ప్రభువా వారి ఇరువురు ఆత్మగా ఒకటిగా ఉన్నారు. దే ఆర్ వన్ ఇన్ వన్ ఫ్లెష్ అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. కాబట్టి మీరు గమనించండి, చూడండి పిక్చర్. తండ్రి లోకం పుట్టకముందు నాకు ఏ మహిముండు, నా మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు. జగత్ పునాది వేయబడకముందే నీవు నన్ను ప్రేమించితివి. ప్రియులారా, జగత్ పునాది వేయబడకముందే నీవు నన్ను ప్రేమించితివి అనేది యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే జగత్ పునాది వేయబడకముందే యేసుప్రభు వారు ఉన్నారు, తయోడికి కుమారుడుగా ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఎఫెసీ 1:2-3 మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను శబ్దం రక్షకుడు నుండి మీకు కృపా సమాధానం కలుగునుగాక. ఎంతమంది నుంచి కృపా సమాధానం రావాలని ఇక్కడ మీకు కలగాలని పౌలు చెప్తున్నాడండి. ఇద్దరు వ్యక్తులు, తండ్రి నుండి యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాకంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మరియు తండ్రి స్తుతించబడును గాక అంటున్నాడు ఇక్కడ 1:2-3. యేసుప్రభు వారి యొక్క దేవుడు, యేసుప్రభు వారికి దేవుడు మరియు ఆ యేసుప్రభు వారికి తండ్రి స్తుతించబడును గాక అంటున్నాడు ఇక్కడ క్లారిటీగా. చూడండి వారి ఇరువురు 1 కొరింథీ చూద్దాం ప్రియులారా. ఇక్కడ బైబిల్లో 1 కొరింథీ 6:17 చేద్దాం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు, వన్ స్పిరిట్ అని ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి నేనును ఆ తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటి? వారి ఇరువురు ఏకమై ఉన్నారు అంటే ఎలాగా? త్రూ వన్ స్పిరిట్. దే షేర్డ్ స్పిరిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. చూడండి దే స్పేర్డ్ వన్ స్పిరిట్. వారి ఇరువురు కలిసి వారి జీసస్ అండ్ ద ఫాదర్ ఈజ్ వన్ బికాజ్ దే షేర్ ద సేమ్ స్పిరిట్. ఒకే ఆత్మను వారు కలిగి ఉన్నారు కాబట్టి అందుకని ఒక ఆత్మ ఒక ప్రభు, ఒక తండ్రి, ఒక దేవుడు ఆయన తండ్రి అని పౌలు ఎఫెసీకి రాశాడు ప్రియులారా. కాబట్టి మొదటి ప్రశ్నకి మీకు సమాధానం దొరికింది. ఎవరా ఇద్దరు, ఎప్పుడు జరిగిందో చూడండి, ఎప్పుడు జరిగిందో చూద్దాం ఇప్పుడు. కాబట్టి దేవుడు సృష్టి ఆరంభంలో ఇద్దరు ఉన్నారని లేఖనం స్పష్టంగా చేస్తుంది. అది తండ్రి అయిన దేవుడు, అద్వితీయ కుమారుడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది పిల్లరా. మరి చూడండి, ఇది బైబిల్ చెప్పి లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్చరు బైబిల్ చెప్పి మొత్తం దేవుడు ఒక్కడ ఏకకాలం ఆయన మాత్రం అమరత్వం కలిగి ఉన్నాడని 1 తిమోతి 6:14 ఆయన ఒక్కడే ఉన్నాడు. ముగ్గురు ఏకకాలం ముగ్గురు లేరండి. ముగ్గురు ఏకకాలం ఉంటే ఒకరు తండ్రి అవ్వలేరు, ఒకరు కుమారుడు అవ్వలేరు. అది సాధ్యం కాదు పిల్లరా. ముగ్గురు ఏకకాలం ఒకేసారి ఉంటే తండ్రి కుమారుడు ఎలాగవుతారండి? ఒకరు ఆత్మగా ఎందుకు ఉండిపోతారు? యాక్చువల్గా ఒక్కరున్నారు, ఆ ఒక్కరు తన కుమారుని పుట్టితని అని కుమారుని కన్నారు. అంటే సృష్టించలేదు ప్రభా, నేను సృష్టించానని చెప్పి యెహోవాసాక్షులు చెప్తారు సృష్టించారు. సృష్టించినవాడు దేవుడు కాలేడు. దేవుడు కుమారుని సృష్టించాడు అనేది తప్పుడు పోతుంది, చాలా తప్పది. పరిశుద్ధాత్మ ఎవరు? మరి పరిశుద్ధాత్మ లేరా అంటే పరిశుద్ధాత్మను అదే అంత థర్డ్ పర్సన్ కాదు, ఆయన వేరే సెపరేట్, తండ్రికి కుమారుడికి వేరు వ్యక్తి కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, కుమారుని ఆత్మగా మనం సందర్భాన్ని బట్టి మనం చూడాలి. కుమారుని ఆత్మ, యాకోబు ఆత్మ తెప్పరిల్లిందంట. 10 మంది శిష్యులు తన కుమారుల్ని పంపించాడు కరువు వచ్చినప్పుడు. వారు వచ్చి, ఇగో నీ కుమారుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడంటే యాకోబు తన ఆత్మలో తెప్పరిల్లింది. ది స్పిరిట్ ఆఫ్ జాకబ్ వాజ్ రివైవ్డ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ద స్పిరిట్ ఆఫ్ జాకబ్ అంటే హీ సెపరేట్ పర్సన్, ద స్పిరిట్ ఈ సెపరేట్ టు ద జాకబ్ అంటే జాకబ్ వేరుగా, యాకోబు ఆత్మ వేరే వ్యక్తి. అలాగే దేవుడు ఆత్మ, దేవుని ఆత్మ అంటే దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు కాదు. ఇక్కడ చాలా స్పష్టం, యాకోబు ఆత్మ తెప్పరిల్లిందని ఉంటుంది.
యాకోబు ఆత్మ తెప్పరిల్లంటే యాకోబు తెప్పరిల్లాడని అర్థం. అంతరంగ పురుషుడు యాకోబు ఆత్మ తెప్పరిల్లం. ది స్పిరిట్ ఆఫ్ జాకోబ్ వాజ్ ట్రబుల్డ్ అని ఉంది, రివైవ్డ్ ఉంది. సారీ, ఫరో కూడా ఒక దర్శనం చూస్తాడు. ద స్పిరిట్ ఆఫ్ ది ఫరో వాజ్ ట్రబుల్డ్ అని ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే ఈజ్ నాట్ ఏ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని కూడా అంట పరిశుద్ధాత్మ పేరు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. కాబట్టి ది ఈజ్ నాట్ ఏ సపరేట్ పర్సన్. యాకోబు ఆత్మ ఇద్దరు వేరు వ్యక్తులని మీరు నమ్ముతున్నారా? మీరు చెప్పండి. అందుకనే సమాధానకరమైన వచ్చిన ముగ్గురు మధ్య జరగలేదు, ఇద్దరి మధ్య జరిగింది. యాకోబు వేరు, యాకోబు ఆత్మని ఇద్దరు వేరు వ్యక్తులను నమ్మితే అప్పుడు మీరు నమ్మచ్చు పరిశుద్ధాత్ముడు కూడా మూడో వ్యక్తి అని. ట్రినిటీ ఏం చెప్తుంది? ఏకకాలంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారట. ఇది బైబిల్ అలా చెప్పట్లేదు. ఇప్పుడు వారి ఇరువురి మధ్య సమాధానకరమైన యోచన జరిగింది. ప్రియం, అదేంటో మనం ఆలోచించేద్దాం. వారి ఇరువురు ఇప్పుడు ఎవరో చూసాం, సృష్టి జరగకముందే వారిద్దరూ ఎప్పుడు చేశారు ఇది సమాధానకరమైన యోచన అంటే, సృష్టి జరగకముందు వారిద్దరూ ఒక సమాధానంగా ఒక యోచన చేశారు. ఏంటి ఆ యోచన ప్రియులారా? ఇది ఖచ్చితంగా మన ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి. చూడండి, కీర్తనలో 110, 1-4 వచనాలు కలిపి చదివితే, యెహోవా ప్రభు నా ప్రభుతో చెప్పండి ఉంటుంది కదా. యాక్చువల్గా ఒక ప్రభు అనేది తండ్రిని గురించి మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ యోధే వాహే అనే పదం వాడారు. ఇంకో చోట పక్కన అదోన్ అని రాశారు. అదోన్ అంటే మాస్టర్ అని. ఇక్కడ స్పష్టంగా ఇద్దరే ఉన్నారు. యెహోవా నా ప్రభుతో అనగా, నా ప్రభు అంటే ఇక్కడ ఎవరు? కీర్తనకారుడికి తండ్రి అయిన దేవుడు నా ప్రభు, నాకు ప్రభువు ఉన్నారు, ఆయన కుమారుడు. సెలవిచ్చింది, నేను నీ శత్రువుని. తండ్రి మాట్లాడుతున్నాడు. నేను నీ శత్రువు, నీ పాదములు పీఠంగా చివరకు నా కుడిపార్శ్వ కూర్చుమును. మెల్కీసెదెకు క్రమం చెప్పున నీవు నిరంతరం యాచకుడై ఉన్నావు, నీ యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పున్నాడు. ఈ విధంగా దేవుని సృష్టి కార్యములో మరియు ఆయన సింహాసనాసనంలో పాలు పంచుకున్న దేవుని కుమారుడు పరలోక తండ్రి దైవిక నిర్ణయం ద్వారా యాజకుడిగా రాజుగా కూడా నియమింపబడ్డది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సృష్టికి ముందు ప్రియులారా నేను నియమించబడితిని. ఐ వాజ్ సెటప్ ఫ్రమ్ ద బిగినింగ్, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ అని యేసుప్రభువు అక్కడ జ్ఞానం అనే టైటిల్తో మాట్లాడుతున్నారు. మనిషి కుమారుడు ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభువు యొద్దకి, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను వెంబడిస్తానంటే, యేసుప్రభువు నాకే స్థలం లేదు అనలేదు. నాకని పదం వాడకుండా థర్డ్ పర్సన్గా అన్నట్టు మనిషి కుమారుడికి తలవాచుకోడికి స్థలం లేదు ఆయన అని చెప్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ సృష్టికి ముందు యేసుప్రభువు వారిని నేను ఆ సృష్టికి ముందు, సర్వ సృష్టికి ముందు నేను నియమించబడితేనే. ఒక్క ఎట్రిబ్యూట్ కాదు, మాత్రమే కాదు ప్రియులారా. ఎట్రిబ్యూట్ నియమించబడడం ఏంటి కాదు. ఇక్కడ తన సొంత కుమారుడు సంపాదించుకున్నాడు. ఇదివరకు లేడు, సంపాదించుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఇదివరకు లేదనే కదా. మరి అందుకే చెప్తున్నాను, ఇదివరకు కుమారుడికి కుమారత్వానికి పర్సనాలిటీకి ఆరంభం ఉంది, కుమారునికి ఆరంభం ఉంది. ఆయన ఒక పదార్థం అయితే నిత్యం ఉన్నాడు ఆ లెక్కను చూసుకుంటే, కానీ ఆయన పర్సనాలిటీకి మాత్రం ఆరంభం ఉంది ప్రియులారా. ఇర్మియా 17:12 చూడండి. అయితే యాజక సింహాసనం ఒక పవిత్రమైన స్థలం అవసరం. ఎందుకు దేవుడు మీరు గమనించాలి, ప్రధాన యాజకుడిగా నియమించాడు. ప్రధాన యాజకుడికి ఎందుకు నియమించాల్సి వస్తుంది? దేవుడు సృష్టికి ముందే. అయితే యాజక సింహాసనానికి ఒక పవిత్రమైన స్థలం అవసరం, ఒక దేవాలయం అవసరం. ప్రవక్త దర్శనంలో ఆది నుండి ఉన్న సింహాసనం చూశాడు, అది సరిగ్గా ఇలా ఉంది. ఉన్నత స్థలమునందు మహిమ గల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానం. కాబట్టి యెహోవా పురాతన కాలముల ముందు ప్రారంభం నుండి ఉన్న మహిమాన్వితమైన ఉన్నత సింహాసనం దేవుని కుమారుడు యాజకుడిగా రాజుగా స్థాపించబడ్డాడు. ఎందుకు యాజకుడు? ఆయన ఆలయానికి ప్రధాన యాజకుడు. అసలు పరిశుద్ధాలయం ఎందుకు ఉండాలి ప్రియులారా? అది సువార్త ప్రణాళిక సూత్రీకరణ. సమాధానకరమైన యోచన అంటే ఏంటండి? సువార్త ప్రణాళిక యొక్క సూత్రీకరణ జరిగింది. సమస్త సృష్టికి పునాది వేయబడక ముందు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాలని ప్రణాళిక చేశాడు. అదే కౌన్సిల్ ఆఫ్ పీస్ అంటే. మనం వాక్యాన్ని చూద్దాం. ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది, ఏం మాట్లాడుకుని ఉంటారు? నిజంగా మన పోలికి చెప్పిన మనుషులు నరులు చేయదు అని అన్నీ జరగకముందే మన బైబిల్ గ్రంథం చెప్తే అనాది కాలంలో మనని క్రీస్తులు తన కుమారులు ఏర్పాటు చేసుకుని బైబిల్ ఉంది. అనాది కాలం అంటే ఆది కాలంలో సృష్టి జరిగింది. ఆది కాలానికి ముందు అనాది కాలం, అనాది కాలానికి ముందు పూర్వకాలం.
వారి ఇరువురి మధ్య ఏం జరిగింది? సమాధానకరం యోచన. ఏం మాట్లాడుకుని ఉంటారు తండ్రి కుమారులు? వారు స్వార్థ ప్లాన్ చేశారు. ఒక రక్షణ ప్రణాళిక రచించారు. అదే సమాధానకరమైన యోచన. ఒక వ్యక్తి మన పోలికలో స్వతంత్రుడిగా మనిషిని చేసిన తర్వాత తన దుర్వినియోగం చేసుకునే స్వాతంత్రాన్ని వారు పాపం చేసినప్పుడు వారిని ఎలా విమోచించాలి, మళ్ళీ ఎలాగ రీకౌన్సిల్ చేసుకోవాలి అని ఇద్దరు ముందుగానే తెలుసు కాబట్టి, దేవుడు ఆయనకి సమస్తం తెలుసు కాబట్టి తండ్రి కుమారుడు ఆలోచన చేశారు. ఏం చేద్దాం, మన మనిషిని ఎలా రక్షిద్దాం అని ఆలోచన చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏంటి ఆ సమాధానానికి ఇరువురి మధ్య ఏమి ఆలోచన వచ్చిందో మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ 1:3-6 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుని స్తుతించబడును గాక. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి. ఇక్కడ పౌలు యాక్టింగ్ చేయట్లేదా? స్పష్టంగా పౌలు నమ్ముతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వరకు ఒక సొంత తండ్రి ఉన్నాడని నమ్ముతున్నాడు. తండ్రి అయిన దేవుడు సొంత ఆయన అంటే తండ్రి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. తండ్రి ఏం చేశాడంటే క్రీస్తునందు సమస్త ఆత్మీయ ఆశీర్వాదం ఎట్లనగా మనం తన ప్రీణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనందరినీ యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు తన కుమారుడితో ప్లాన్ చేశాడు. మొత్తం ఈ సమాధానకరమైన యోచన జరిగింది. ఏంటి ఆ యోచన అంటే రక్షణ ప్రణాళిక. ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ద కౌన్సిల్ ఆఫ్ పీస్ బిట్వీన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ ప్రణాళిక రచించారు. అదే ఇద్దరి మధ్యన సమాధానకరమైన యోచన. దేవుడు సమస్తాన్ని క్రీస్తు ద్వారా చేశాడు. ఆదాము మనందరినీ హవ్వ ద్వారా కన్నాడు. అలాగే దేవుడు క్రీస్తు ద్వారా తన కుమారుడు ద్వారా సమస్తాన్ని చేశాడు కాబట్టి తన కుమారుని ద్వారానే తనకు కుమారులుగా స్వీకరించాలని ముందు నిర్ణయించాడు దేవుడు. చూడండి, అందుకనే తన ఎదుట పరిశుద్ధులుగా మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని చూసారు. ముందుగానే నిర్ణయించుకున్నాడు. సృష్టి జరగకముందు నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన తండ్రి క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. జగత్పునాది వేయబడక ముందే సమాధానకరమైన యోచన. ఇది మనం ఆలోచన చేస్తున్నాం. సమాధానకరమైన యోచన ఏం జరిగింది? జగత్పునాది వేయబడక ముందే మనని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మరి ఆయన నియమించాల్సి వచ్చింది. ఇదిగో రాయన ఇలాగా మనిషి మళ్ళీ మనం వాడిని మన వైపు అంటే మనని ప్రేమచేత ఏర్పరచుకోవాలని దేవుడు క్రీస్తుని ఒక రాజుగా, ఒక యాజకగా, దేవునికి ఒక మధ్య వ్యక్తిగా, ప్రధాన యాజకుడిగా దేవుడు తన కుమారుని నియమించాడు. నేను నియమించబడుతున్నానని సామెతల్లో చెప్పబడుతున్నాడు. అందుకే చూడు, జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఆయన అంటే ఎవరిక్కడ? ఇక్కడ ఈ వచనంలో కూడా ప్రియులారా ఇద్దరి మధ్య సమాధానకరమైన యోచన జరిగింది. ఇక్కడ కూడా బహుస్పష్టంగా అర్థమవుతుంది. ఎంత పక్కాగా జకరియా చెప్పిన మాటలే ఇక్కడ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడి. ఇక్కడ దేవుడు ఎవరండి? తండ్రిని గురించి మాట్లాడు. ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇక్కడ క్లారిటీ. ఆయన గురించి మాట్లాడుతూ జగత్ వేయబడక ముందు ప్రేమ చేత ఆయన అంటే తండ్రి క్రీస్తులు అంటే జగత్ వేయబడక ముందే ఆయన తండ్రి ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడని. మనకి క్రీస్తు అంటే అభిషిక్తుడు, తన కుమారుడు, అభిషేకం పొందినవాడు. ఒక కార్యం అభిషేక్తం ఎందుకు చేస్తారు? ఒక పవిత్రమైన కార్యం కొరకు ఆయన నియమించబడతాడు. అది అప్పుడు అభిషేకం చేస్తారు. అలాగా క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత పక్కలారు. ఇప్పుడు ఇద్దరు తండ్రి కుమారులు ఏం మాట్లాడుకున్నారు సృష్టికి ముందు మనం చూద్దాం పిల్లలు. 1 పేతురు 1:18-20 వచనం. పితృపారంపర్యమైన ఈ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మెరుగు కదా. ఆయన జగత్ పునాది వేయబడక ముందే నియమింపబడేను. కానీ ఎవరు ఆయన అంటే ఇక్కడ కుమారుడు జగత్ పునాది వేయబడకముందే నేను నియమించబడి. అబ్బా, నేను నిజంగా ప్రభువుకి స్తోత్రం చెప్పాలి ప్రియులారా. నేను సామెతలు 8లో చదువుకున్నాను ప్రియులారమ్మ. జగత్ పునాది వేయబడకముందు నేను తండ్రి నన్ను సంపాదించుకుని నన్ను నియమించాడు.
నన్ను పుట్టాను నా తండ్రికి, నన్ను కన్నాడు నా తండ్రి. ఆయన కన్ని నన్ను సంపాదించుకుని నన్ను నియమించాడు. చూసారా, ఆయన క్రీస్తు జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడింది. కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడు. ఇక్కడ దేవుడు ఎవరు, ఇక్కడ ఆయన ఎవరు? బైబిల్ చక్కగా సరళంగా చదివితే ఇద్దరు వ్యక్తులే కనబడతారు మనకి. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? మరి పరిశుద్ధాత్మ మీరు ఒప్పుకోవట్లేదా? నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. పరిశుద్ధాత్మని ధృవీకరించట్లేదు నేను. పరిశుద్ధాత్ముడు మూడో వ్యక్తి కాదండి, క్రీస్తు యొక్క ఆత్మ. మనం చెప్తాను మీకు ముందు ఇంకా ఆల్రెడీ మీకు వీడియోలు పెట్టేశాను కదా ప్రియులారా. చూడండి, దేవుడు అంటే ఇక్కడ తండ్రి ఎడల తన ద్వారా విశ్వాసులను మీ నిమిత్తం కడవరి కాలం యందు ఆయన పరచబడింది కాగా మీ విశ్వాసం నిరీక్షను దేవుని యందు ఉంచబడి ఉన్నది. అబ్బాయి ఇంకా పక్క ఇద్దరి మధ్య యోచన జరిగిందంటే ఆయన నియమించబడ్డాడు క్రీస్తు. ముగ్గురు వ్యక్తులు కలిపి ఉనికిలో ఒక్కసారి లేరు. దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. అందుకనే ఆయన అమరత్వం. ఆయన చావలేదు, ఆయన చావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఆరంభం లేదు, తండ్రికి పుట్టుక లేదు. క్రీస్తుకైతే ఒక ఆరంభం ఉంది పిల్లరా. క్రీస్తుకు ఆరంభం ఉంది, తన కుమారుడికి ఆరంభం ఉంది. కోర్స్ ఆయన నిత్యం ఉన్నాడు, ఆయన తండ్రిలో ఉన్నాడు. మరి నేను కాదంటలేదు, ఆయన నిత్యుడే. నేను ఏమంటానంటే సన్ ఈజ్ ఎటర్నల్ ఎట్ హీ హ్యాస్ ఎ బిగినింగ్. అది ఎలా సాధ్యం అవుతుంది? ఆయన నిత్యం ఉండి ఆయన పుట్టడం ఎలా సాధ్యం? అంతే, తండ్రిలో ఒక భాగంగా ఉండి ఆయన వేరు చేయబడిన ఒక పర్సనాలిటీ ఆయనకు వచ్చినప్పుడు, ఆయన ఒక సెపరేట్ బీయింగ్ అయినప్పుడు, తండ్రితో వేరే వ్యక్తి. ఎప్పుడు వీళ్ళు చిత్తవాదులు ఒక రకంగా ఒక విషయం కరెక్ట్గానే చెప్తారు. ఏంటి, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. అది మాత్రం వాస్తవం. ఇద్దరు వేరు వ్యక్తులు. కానీ తండ్రి వీళ్ళు ఏం చెప్తారు, తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వీరు ఒక అత్తుకు ఒక ముక్క కరెక్ట్గా చెప్తారు, సత్యం సగం చెప్తారు, సగం అంతా అబద్ధం చెప్తారు. ఇక్కడ మళ్ళీ ముందుకెళ్తాం ప్రియుల. దేవుని వాక్యం స్పష్టంగా వెల్లడి చేస్తున్న సమాధానకరమైన యోచన యొక్క ప్రతి అడుగును ఇద్దరు దైవ వ్యక్తుల మధ్య మాత్రమే నిర్ణయించబడింది. అది ఎవరు? తండ్రి మరియు కుమారుడు. ఈ ఇద్దరి మధ్య సమాధానమైన ఒప్పందాన్ని దేవుని వాక్యము ఈ విధంగా వర్ణించింది. మర్మమై ఉన్న దాచబడిన జ్ఞానమని ఈ పదజాలం పౌలు వాడాడు ప్రియులరా. ఈ ఇద్దరి మధ్య జరిగిన సమాధాన ఒప్పందాన్నే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరొక రకంగా మర్మమై ఉన్న దాచబడిన జ్ఞానం అని చెబుతుంది. చూడండి, 1 కొరింథీ 2:7 అద్భుతమైన విషయాలు ఈరోజు మీరు చూడబోతున్నారు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా క్రీస్తు బోధించిన ఈ జ్ఞానము మరుగై ఉండెను. అది చూసారు, క్రీస్తు జగత్ పునాదికి ముందుగానే దీనిని తండ్రి అయిన దేవుడు మన మహిమ నిమిత్తం నియమించబడిన. కొలస్సీ 1:2-25-27 వచ్చు. దేవుని వాక్యమును అనగా యుగయుగంలో తరతరములో మరుగు చేయబడిన మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమును పరిచారకునై తండ్రి జనుల్లో ఈ మర్మము యొక్క మహైశ్వర్యమును ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచని. ఏంటా మర్మం? క్రీస్తులో దాచబడింది. క్రీస్తు దేవుడు కలిపి ఒక ప్రచారం చేశారు. ఆ క్రీస్తులో రక్షణ దేవుడు నియమించాడు. క్రీస్తు ద్వారానే మనుషులు ఏ వ్యక్తి ద్వారా అయితే దేవుడు సృష్టి చేశాడో ఆ వ్యక్తి ద్వారానే మనల్ని రక్షించుకుని తన వైపు ఆకర్షితులుగా చేసుకోవాలనుకున్నాడు ప్రియులు. యెషయా 50 చూడండి. కాబట్టి ఈ ఒప్పందం సృష్టి ఆరంభం నుండి దాగి ఉందని మనకు చూస్తున్నాం. మనిషి తన సృష్టికర్త ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా తనను తాను నాశనం చేసుకోవాలని మరియు పాప ఫలాన్ని తినాలని ఎంచుకుంటే దేవుడు మరియు ఆయన కుమారుడి మధ్య విమోచన ప్రణాళిక ముందుగానే ఏర్పడింది. వారిద్దరు ప్లాన్ చేశారు మనిషిని ఎలా రక్షించాలి. అదే సమాధానకరమైన యోచన. ఆ సమాధానకరమైన యోచనలో ఎన్నో భాగాలు, ఎన్నో విషయాలు వచ్చాయి వాళ్ళిద్దరి మధ్య చర్చలోకి. ఏంటో మీకు ఒకటో చూపిస్తాను. పర్వతంలో తొలగిపోయినను మెట్టల దగ్గర నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ యెషయా కూడా ఆ కౌన్సిల్ ఆఫ్ పీస్ను గురించి మరొక కాలంలో చెప్తారు. ద కవనెంట్ ఆఫ్ మెస్. ఇది ఆ ఇద్దరి మధ్య జరిగింది. ఏంటది? సమాధానకరమైన యోచన, ఒక కవెంట్ నిబంధన. అది ద కవనెంట్ ఆఫ్ మై పీస్. నిజంగా దేవుడు ఎందుకు మన మధ్య జారిపడుతున్నారో తెలుసా? తండ్రికి తన కుమారునికి ఒక నిబంధన చూడండి, సమాధాన విషయమైన నిబంధన జరిగిందంట. నిజంగా అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతం ప్రియులరా. రోమీయులు 5:1-2 కాబట్టి విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతిదానికి
చూడండి, దేవుడితో సమాధానం ఎలా పడతాం? క్రీస్తు నేనే మార్గము సత్యము జీవనం ఎందుకు పదే పదే యేసుప్రభువారు అన్నారు? మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్రతిసారి ఇక్కడ ఆ మాటలు కనబడుతున్నాయి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో, అనగా దేవుడు అంటే ఇక్కడ ఎవరు ముగ్గురు వ్యక్తులుగా ఒకరు కాదు, తండ్రితో సమాధానం కలిగి ఉందమని, మరియు ఆయన ద్వారా మనము అంటే కుమారుని ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. ఎఫెసీ 2:13-14. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండు. ఈజ్ అవర్ పీస్. మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరం ముందు కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయంను ఏకం చేసిన జెంటైల్స్ యూదులు ఏకం చేశాడని ఇక్కడ చెప్తుంది. చూసారా, ఆయన మన మధ్య సమాధానంగా ఉన్నాడు. కొలస్సీ 1:18-20. సంగమును అను శరీరముకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచుట్లో ఆది సంబోధుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవాలని, ద ఫుల్ గాడ్నెస్, గాడ్ హెడ్, ద ఫుల్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా, కుమారుని ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో, కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయన. ఎంత ప్రతి వచనంలోనూ మీరు సమాధానకరమైన యోచన ఇద్దరి మధ్య జరిగిందంటే ఎవరో, ప్రతి వచనము స్పష్టంగా ఇద్దరు వ్యక్తులే కనబడుతున్నారు. ముగ్గురు నిజంగా ఉండుంటే మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన ఈ వచనాలు ఎక్కడా లేదు. స్పష్టంగా ఇద్దరు, దేవుడు తండ్రి, ఇక్కడ స్పష్టంగా ఇక్కడ దేవుడు అని రాయకుండా తండ్రి అభిష్టమని చెప్తారు. తండ్రి తనని రీకౌన్సిల్ చేసుకుంటున్నాడు. చూడండి ఇక్కడ చక్కగా. ఇప్పుడు సమాధాన కోరిన యోచన అంటే కేవలం రక్షణ ప్రణాళిక రచించారు ఇద్దరు కలిపి. ఆ రక్షణ ప్రణాళిక ఒక అడుగు కాదండి, 7 స్టెప్స్ ఉన్నాయి, 7 అడుగులు ఉన్నాయి. అవన్నిటినీ కలిసి మాట్లాడుకున్నారు, ఇరువురు ఆలోచన చేశారు. 7 స్టెప్లో దేవుడు మనిషి లాస్ట్ అయిపోయిన మనిషిని తను ఎలాగ రీకౌన్సిల్ చేసుకున్నాడో, ఎలా చేసుకుంటాడో 7 అడుగులు ఇద్దరి మధ్యన మాటలు వచ్చాయి. ఇద్దరి మధ్య, తండ్రి కుమారుడి మధ్యలో ఎలాగా తనని వైపు మళ్ళీ దేవుడు మనుషుల్ని ఏకం చేసుకోవాలనుకున్నాడో ఈ 7 అడుగులు ఉన్నాయి. ఈ 7 మాటలే ఇద్దరి మధ్య సంభాషణకు వచ్చాయి. ఏంటి ఫస్ట్ది ఏంటి? మొట్టమొదట దేవుడు రక్షణ, అది మొట్టమొదటి అడుగు. దేవుడు తన కుమారుని ద్వారా పాపంలో పడిపోయి నశించిపోయిన మానవుని రక్షించాడు. ఇది ఫస్ట్ సమాధానకరమైన యోచనలో మొదటి స్టెప్. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన యందు అద్వితీయ కుమారుడు జంతైక పుట్టిన వాడిని యందు విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను తన కుమారుని అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా, ప్రతిదీ మీరు గమనించండి, నేను ఇప్పటి నుంచి 7 స్టెప్స్లో ప్రతిదీ ద్వారా అనే పదం కనపడుతుంది. దేవుడు మనకి ఒక్కడే దేవుడు తండ్రి, ఆయన నుండి సమస్తం మనకు ప్రభు ఒక్కడే, ఆయన ద్వారా సమస్తము కలిగిన. ఎవరి ద్వారా అయితే సమస్తం కలిగిందో ఆయన ద్వారానే దేవుడు రీకౌన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు మనం. చూడు, మొట్టమొదట ఈ రక్షణ ప్రణాళికలో ముందు రక్షించబడాలి, మనిషి రక్షించాలి. అక్కడితో ఇప్పుడు చాలా ఇది ఇద్దరి మధ్యన ఎంత సంభాషణ జరిగింది పిల్లలు. తన ద్వారా రక్షణ పొందడానికి, లోకము తీర్పు తెచ్చడానికి దేవుడు, అనగా అక్కడ తండ్రి అయిన దేవుడు లోకానికి పంపలేదు. ఎవరు పంపించారు? ఎంతమంది పంపించారు? ఒక వ్యక్తి పంపించారు, ఇద్దరు కలిసి పంపించలేదు, ఒక్కరే పంపించారు. ఆ దేవుడు ఎవరు? ఇక్కడ క్లారిటీ ఉంది, తండ్రి అని క్లారిటీ వస్తుంది ఇక్కడ. రెండవది సమాధానపరుచుకున్నాడు. సమాధానం. దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ముందు రక్షించి సమాధానపరుచుకున్నాడు. చూడండి, సమస్తము కొరింథీ 2:5-18-19. సమస్తము దేవుని వలనైనవి. ఆయన అంటే ఇక్కడ ఎవరండి? తండ్రి. మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని, క్రీస్తు రక్షించడానికి ముందు ఆయన ప్రాణం పెట్టాడు, అప్పుడు సమాధానపరుచుకుని. చూసారా, రెండవ స్టెప్. ముందు రక్షించాలని నిర్ణయించాడు, తర్వాత సమాధానపరచుకుని క్రీస్తు చనిపోవడం ద్వారా, ఆ వెల చెల్లించడం ద్వారా మనల్ని ముందు సమాధానపరుచుకుని, ఆ సమాధానపరిచారు. ఇక సమాధానపరుచుకుని వెంటనే మనం కుదరదు, ఆయన కలిసి బ్రతకలే. ఇంకా ప్రణాళికలో చాలా అడుగులు ఉన్నాయి ప్రియుల. ప్రతి అడుగు పడిన తర్వాతే దేవుడు మనుషుల మధ్య కాపురం చేస్తాడు. ఏదైతే
ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయంలో చదువుతుంది. దేవుడు మనుషుల మధ్య కాపురం చేస్తాడని ఏదైతే వ్రాయబడిందో అవి జరగాలండి. దేవుడే మనుషుల మధ్య వచ్చి నివాసం చేయాలంటే ఈ 7 ప్రణాళికలు పూర్తయిన తర్వాత స్టెప్స్, ఈ 7 రక్షణ ప్రణాళికలు 7 అడుగులు పూర్తయిన తర్వాతే ఆయన వస్తాడు, అది నెరవేరుతాయి. కాబట్టి రెండవ స్టెప్ క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచయను మాకు అనుగ్రహించను. ఏదనగా అదేమనగా దేవుడు వారి అపరాధులు వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన వాక్యం నాకు అప్పగించిన. అబ్బాయి ఎంత క్లారిటీగా ఉంది. ఇది రెండవ స్టెప్. మూడో స్టెప్ తర్వాత సమాధానపరుచుకున్న తర్వాత దేవుడు ఏమవ్వాలనుకో పరిశుద్ధాత్ముడు, దేవుడు తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మను కుమరించి. ఎందుకంటే సమాధానపరుచుకుంటే సరిపోయిందా? మనం పవిత్రులుగా చేయాలి కదా. ముందు ఆయన కలంకము పడతా అలాంటివి చెరగాలంటే ముందు ఈ సమాధానం పరుచుకున్న తర్వాత ఏం చేశాడు? తీతుకి 3:4-7 మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జీవ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనం రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవను గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల వైపుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఆయన అంటే ఎవరు? తండ్రి. పరిశుద్ధాత్మను ఉన్నారు కదా ముగ్గురు. మూడవరు కాదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తన సొంత ఆత్మను ఎవరి ద్వారా మనకి సమృద్ధిగా కుమ్మరించాడు? ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో మీరు గమనించాలి. పరిశుద్ధాత్ముడు అంటే మూడో వ్యక్తి కాదు. ఈ వచనం మనం మీకు ఇంకో వచనం జ్ఞాపకం చేస్తాం. ఒక ప్రవచనం ఉంది. దేవుడు ఏమన్నాడు? అంత్య దినముల్లో దేవుడు తండ్రిని దేవుడు నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానని యోవేలు చెప్పాడు కదా, మీకు గుర్తుందా? నా ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. నా పరిశుద్ధాత్మను ఎవరు? వ్యక్తే, శక్తి కాదు. ఇదొక దుర్బోధ. యెహోవాసాక్షులతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2 సమస్యలు ఉన్నాయండి వాళ్ళతో. దేవుడు ఒక్కడే తండ్రిని నమ్ముతారు, మరి అది ఓకే. యేసుప్రభు వారిని విషయంలో వారు పొరపాటు పడ్డారు. యేసుప్రభు వారు సృష్టించబడిన వారు అంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ క్రియేషన్ అంటారు. ఇది చాలా దేవదోషం అది. ఇది వారు ఆ విషయంలో పొరపడ్డారు. రెండవది వారు పొరపాటు ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే, గాలి శక్తి మాత్రమే, ఆయన వ్యక్తి కాదు, స్పందించేవాడు కాదు అని చెబుతూ ఉంటారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. 2 వారు ఆ విషయంలో పొరపడ్డారు. త్రిత్వవాదుల విషయంలో పొరపాటు ఏంటంటే దేవుడు ఒక్కడే అంటారు. ఒకడే, ముగ్గురు కాదు, ఒకడే అంటారు. అది సత్యమే. కానీ ఇక్కడ యేసుప్రభు వారు సొంత కుమారుడిగా అంగీకరించరు. సొంత కుమారుడిగా ఈ బోధ అంగీకరించడానికి యోగ్యమైంది కాదు. ఎందుకంటే ముగ్గురు ఏకకాలం ఉనికిలో ఉన్నప్పుడు దేవుడు వారేమో సృష్టించబడ్డారు అంటారు, వీళ్ళేమో నిజానికి దేవుని కుమారుడు కాదు. నిజంగా పండు తినొద్దన్నాడా? లేదు. నిజంగా దేవుడు కుమారుడు నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం, కాబట్టి నిజంగా దేవుని కుమారుడు కాదు ఆయన. ఎందుకంటే ముగ్గురు ఏకకాలం ఉన్నారు కదా, ఆయన నిన్ను కనలేదు. వారు క్రీస్తు యొక్క కుమారత్వాన్ని తృణీకరిస్తారు. వీళ్ళేమో సృష్టించాడంటారు. ఈ తత్వవాదులతో వచ్చిన సమస్య ఏంటంటే క్రీస్తు నిజంగా కుమారుడు కాదు. క్రీస్తు దేవునికి ఒక అలగారికల్గా మాత్రమే దేవునికి కుమారుడు. ఈ లోకానికి వచ్చాక దేవుని కుమారుడు అయ్యాడు. లోకానికి రాకముందు దేవుని కుమారుడు కాదు ఈయన బోధ ప్రకారం. ఎందుకంటే తండ్రితో పాటు ఏకకాలంలో ఆయనకు వేరుగా తనకు తానుగా ఉనికిలో ఉన్నాడు. ఇది సమస్య. పరిశుద్ధాత్మనితో వ్యక్తి అని చెప్తారు చాలామంది, సంతోషం. యెహోవాసాక్షులు ఏం చెప్తారు? వ్యక్తి కాదు, శక్తి మాత్రమే అంటారు. అది తప్పు. అక్కడ వాళ్ళు పొరపాటు పడ్డారు. వీళ్ళు ఏం చెప్తారంటే వ్యక్తి శక్తి కాదు, వ్యక్తే, కాకపోతే తండ్రి కాదు, కుమారుడు కాదు, ఈయనకు ఇద్దరు కాకుండా ఇంకో మూడో వ్యక్తి అంటారు. వీళ్ళు ఇక్కడ పొరపాటు పడ్డారు. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కదా, నా సొంత ఆత్మను. ఉదాహరణకి మీకు చెప్తానండి. ఇప్పుడు 2-3 ఎక్కడ నా నామంలో కూడుకుంటారు, వారి మధ్యకి దిగి వస్తానని మన ప్రభు వాగ్దానం చేశాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ మన ప్రభు ఎక్కడున్నారండి? తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నారు కదా. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఉంటూనే ప్రపంచంలో తన నామంలో ఎంతమంది కూడుకున్నా అంతమందిలోనికి ఆయన మధ్య దిగర వస్తాడు. ఎలాగొస్తాడు? అది ఎలా సాధ్యం? ఆత్మరూపేణ కాదా ప్రియులారా? శరీరంతో. అందుకే అన్నాడు, మీరు కలవరపడకండి, నా తండ్రి వద్దకు వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకన్నాడు యేసుప్రభు వారు? ఆయన శరీరంతో ఉన్నంతకాలము శిష్యులతో ఒకేసారి అన్ని చోట్ల ఉండలేడు. నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆత్మరూపేణ వస్తాను. అందుకనే క్రీస్తు ఆత్మ వేరు, క్రీస్తు వేరండి. నేను మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టి మీ వద్దకు వస్తానని చెప్పాడు. నేనేమంటానండి, క్రీస్తు ద్వారానే మనం దేవుని ఆత్మను సంపాదించుకోగలం, మరో మార్గం లేదు. ఇక్కడ స్పష్టంగా ఆ పరిశుద్ధాత్మను అంటే ఎవరో మూడో వ్యక్తిని కాదు, ఆయన అంటే ఇక్కడ ఎవరు? ఆయన అంటే ఎవరు? ఇక్కడ తండ్రి. ఆ పరిశుద్ధాత్మ అంటే తన సొంత ఆత్మను మన రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా మన ఆత్మను అంచెదనములో కుమ్మరిస్తాను. నా ఆత్మ, మై స్పిరిట్ ఈజ్ నాట్ ఏ సెపరేట్ పర్సన్ ఫ్రమ్ ద ఫాదర్.
యేసుప్రభు వారు భూమి మీద ఉన్న నా ఆత్మలో మూలిగానని ఉంటుంది. నా ఆత్మలో మూలిగాను ఎవరు? నా ఆత్మలో చాలా బాధగా ఉంది. నా ఆత్మలు అంటే నేను వేరు, నా ఆత్మ వేరండి. పరిశుద్ధాత్మ రకరకాల అంటే సినామ్స్ పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మనన్నా, దేవుని ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, సందర్భాన్ని బట్టి అది దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అని ఒకే ఆత్మ. వారు ఇరువురు నేను నా తండ్రి ఏకమైన, ఎలాగ? త్రూ వన్ స్పిరిట్. ఇది ఇక్కడ పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు, ఇద్దరు ఉన్నారు. దేవుడు తన సొంత ఆత్మను తన కుమారుని ద్వారా మనకు కుమ్మరిస్తాడని వాక్యం చెప్తుంది. నాలుగోది పవిత్రిక. ఎందుకు పరిశుద్ధాత్మ మనకు కావాలి? దేవుని ఆత్మ, అలాగే క్రీస్తు ఆత్మ మనం ఎందుకు కలిగి ఉండాలంటే ఇది ముందు పవిత్రం మన పవిత్రీకరణ ఆ దశలోనికి రావాలి. అది రక్షణ ప్రణాళిక. ఈ 4వ స్టెప్ దేవుడు తన పవిత్రీకరణ. 4వ స్టెప్ దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని పవిత్రం చేస్తాడు. తన కుమారుని అంటే తన కుమారుని, అబ్బా తండ్రి అయిన తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోనికి దేవుడు పంపించాడు. దేవుడు పంపించింది ఎవరి ఆత్మను? మూడో వ్యక్తి, సపరేట్ పర్సన్ కాదు, కుమారుని ఆత్మ. ఒకేసారి క్రీస్తు అన్ని చోట్ల ఒకేసారి ఎలా ఉండగలడు ప్రియులారా? ఆత్మ ద్వారానే కదా. అంటే క్రీస్తు ఆత్మరూపేణ అన్ని చోట్ల ఉండగలడు. క్రీస్తు వేరు, క్రీస్తు ఆత్మ వేరా? ఏం బాధండి ఇది. 1 కొరింథీ 1:30-31. అయితే మనం ఆయన మూలంగా మీరు యేసుక్రీస్తు అందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచన ఆయన పరిశుద్ధత. దేవుడు మనని పవిత్రీకరణ చేస్తాడు తన కుమారుని ద్వారా. ఇక్కడ క్రీస్తు యేసునందు అని క్లియర్గా ఐదో సందర్భం పునరుద్ధానం. దేవుడు తన కుమారుని ద్వారా మృతులు లేపుతాడు. మనం ఎలాగ చనిపోతాం, పవిత్రీకరణ చేయబడినా కూడా మనం ఒకరోజు చనిపోతాం. అయిందే, చావు శాశ్వత కాలం ఉండదు. చూడండి, అది 5వ స్టెప్ పునరుద్ధానం. దేవుడు ఇద్దరి మధ్య, తండ్రి కుమారుల మధ్య జరిగినది ఇదే రక్షణ సమాధానం వచ్చిన ఇదే 5వ స్టెప్గా మనం చేద్దాం, పునరుద్ధానం చేద్దామని నిర్ణయించారు. తండ్రి కుమారుని ప్రేమించుతూ తాను చేయి వాటిని ఎల్లయో ఆయనకు అనుగ్రహించున్నాడు మీతో నిత్యముగా చెప్పుచున్నాడు. మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగో లేపునో బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వాడిని బ్రతికించును. దేవుడు ముందు పవిత్రపరిచి, దేవుడు మనం చనిపోతాం అయినా కూడా మరి క్రీస్తు ద్వారా మనల్ని రక్షిస్తాడు, మృతులను లేపుతాడు ప్రియులారా. 5వ స్టెప్, ఆరవ తీర్పు. తర్వాత పునరుద్ధానం తర్వాత తీర్పు ఉంటుంది. మన నీతిమంతులకు ఉంటుంది, అనీతిమంతులకు ఉంటుంది. అఫ్కోర్స్ ఈ తీర్పు నరకానికి వెళ్ళడానికి కాదు. సువార్త 5:22. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ తండ్రి గణపరిచినట్లు అందరూ కుమారుని గణపరచమని తీర్పు తీర్చుడు సర్వాధికారం కుమారుడికి అప్పగించబడింది. కుమారుని గణపరచిన వాడిని ఆయన పంపిన తండ్రిని గణపరచడు. పదే తండ్రి కుమారుడు అంటే పదే చెప్పినప్పుడు నిజంగానే లిటరల్గా ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరని నమ్ముతున్నారు? పేతురు లోకం అంటే లోకం నా గురించి ఏమనుకుంటుంది కాదు కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి? నువ్వు సజీవుడైన దేవునికి కుమారుడు అని చెప్తున్నాడు. పేతురు నువ్వు ఏకకాలంలో ఉండే తత్వంలో 2వ వ్యక్తి అని నమ్మలేదు. ఆయన సొంతంగా స్వయాన దేవునికి నువ్వు సొంత కుమారుడు అని నమ్ముతున్నాడు. ఏకకాలం ముగ్గురు ఉంటే దేవునికి కుమారుడు ఎలాగవుతాడండి? మీరు ఆలోచన చెప్పండి. ముగ్గురు ఒకేసారి ఒకే టైం, ఇంకా టైం లేదు కదా వాళ్ళకి, నిత్యత్వం ఒకేసారి ఉనికిలో ఉంటే, ముగ్గురు ఆత్మలుగా ఉంటే ఒక వ్యక్తి కుమారుడు ఎలాగవుతాడు? ఒక వ్యక్తి తండ్రి ఎలాగవుతారు? అంటే ఇది కేవలం ఒక పాత్ర తీసుకున్నారు, తండ్రిగా ఒక రచన తీసుకున్నారు అంతే. పాత్రలు తీసుకున్నారా, యాక్టింగ్ చేశారా? ఎంత దేవదూషణండి ఇది. తండ్రి తన కుమారుని పంపించలేదు, తనతో సమానుడైన. ఇక బైబిల్లో ఒక వచనం మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. దీన్ని ట్విస్ట్ చేయాలి. యోహాను సువార్త 5:26 ఏమన్నాడు తెలుసండి? తండ్రి తనలో తాను జీవం కలిగి ఉన్నట్టు కుమారుడు కూడా తనలో తాను జీవం కలిగి ఉన్నట్టు అధికారం అనుగ్రహించబడింది. ఇక్కడ కూడా మీకు అర్థం అవట్లేదండి. ద ఫాదర్ హ్యాస్ గివెన్ లైఫ్ టు ద సన్. వాట్ టైప్ ఆఫ్ లైఫ్? ఇట్ ఈస్ ఎటర్నల్ లైఫ్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ లైఫ్. దేవుడికి ఒక్కడే, ఆయన మాత్రం అమరత్వం కలిగి ఉన్నాడు. పౌలు చెప్పాడు కదా, ఏంటి దేవునికి మాత్రమే ఉందంట, తండ్రికి మాత్రం ఉంది. ఏంటది? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అండ్ ఇమ్మోర్టల్ లైఫ్. ఈ లక్షణాలు, గుణలక్షణాలు తండ్రి తన కుమారుడికి ఇచ్చాడంట. అంటే ఇచ్చాడంటే మరి ఇచ్చినోడు దేవుడు కాదు, ఇచ్చిన కాదు, బై బర్త్ ద సన్ హ్యాస్ అ లైఫ్, ఒరిజినల్ అన్బారోడ్ అండర్యూడ్ లైఫ్. తండ్రి తనకు తానుగా జీవం ఎలాగైతే కలిగి ఉన్నాడో కుమారుడు కూడా తనలో తాను జీవం కలిగి ఉండటం తండ్రి వల్ల అనుగ్రహించబడినట్టు తండ్రి తన జన్మ హక్కుగా కుమారుడికి వారసత్వంగా వచ్చింది నిత్య జీవం. అంతే తప్ప ముందు నుంచే ఆయన ఉన్నాడు, ముందు నుంచే ముగ్గురు ఉంటే ఆయనకి ఇవ్వడం ఏంటండి? మీరు ఆలోచన చేశారా? ముందు నుంచే ముగ్గురు వేరు వ్యక్తులు ఉంటే ఉనికిలో తమకు తాముగా ఉంటే ఇంకా తండ్రి కుమారుడికి ఇచ్చేదేముంది? తండ్రికి తన కుమారుడికి లైఫ్ ఇవ్వడం ఏంటి?
అంటే యేసుప్రభువారు అబద్ధం ఆడుతున్నారు. ఎన్ని వాక్యాలని మీరు అబద్ధం చేస్తున్నారు. ఆరోది ఆ తీర్పు ఉంటుంది పిల్లలు, తీర్పు అనేది ఉంటుంది. తర్వాత 7వది నిత్యజీవం. అప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా నిత్యం అనుగిస్తాడు. యోహాను 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమే కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి తనకు అడిగా వచ్చి ఉన్నది, నీ కుమారుని నిన్ను మహింపరచును, నీ కుమారుని మహింపరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరూ ఆయన నిత్యజీవం అనుగ్రహించి సర్వ శరీరం మీదను ఆయన అధికారం అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు అనగడం నిత్యజీవం. అల్టిమేట్గా మనకి అప్పుడు చావులేని స్థితి, ఇమ్మోర్టాలిటీ. చూడండి, ఈ అక్షయము అమరత్వం అక్షయతను ధరించుకోవాలి. క్షయమైనది అక్షయతను అమరత్వాన్ని ధరించుకోవాలని పౌలు చెప్పాడు కదా. అది సాక్షాత్ దేవుడికి ఒక్కడికే ఉంది, ఆయన కుమారుడికి ఉంది. తమలో తాము కలిగి ఉన్నారు. అన్కండిషనల్ ఇమ్మోర్టాలిటీ అనేది తండ్రికి ఉంది, కుమారుడికి ఉంది, ఇద్దరికే ఉంది. ఎవరికి లేదు. మనకి ఇస్తాడు ఇమ్మోర్టాలిటీ లైఫ్. అది ఎప్పుడు మొత్తం అంతా ఈ 6 స్టెప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇమ్మోర్టాలిటీని ఇస్తాడు. ఇది 7 స్టెప్స్ సమాధానకరమైన వచ్చిన ఇదే పిల్లలు. సర్వ సృష్టికి ముందు దేవుడు మరియు ఆయన కుమారుని హృదయంలో స్థాపించబడిన ప్రణాళిక ఏమిటంటే, పాపం సంభవించినప్పుడు దేవుడు ఎవరి ద్వారా అయితే అన్నిటినీ సృష్టించాడో ఆయన ద్వారానే సమస్తమును తనతో సమాధానపరుచుకోవాలని దేవుడి నిర్ణయించాడు. ఎఫెసీ 1:4-6. ఎట్లనగా మన ప్రీనియందు తాను ఉచితంగా మనకు కనిపించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడం మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన మొదటి పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలన జగత్ పునాది వేయబడకుండా ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకుని. అలాంటప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు నశించుకోవాలి? అందరిని రక్షించాలని ప్లాన్ చేశాడు కదా దేవుడు. తండ్రి తన కుమారుతో తప్పిపోయిన మానవుని రక్షించాలి. రక్షణ ప్రణాళికలు 7 స్టెప్స్గా చేశారు ఇద్దరు తండ్రి కుమారులు. అది ఏంటో 7 స్టెప్స్ మనం చూసాం. మరి ఎందుకు కొంతమంది నశించిపోవాలంటే ఇక్కడ వాక్యం చూడండి, 2 Thessalonians 1:7. దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు అని వాక్యం చెప్తుంది. ఎందుకు కొంతమంది నశించిపోతారంటే వారు దేవుణ్ణి ఎరగలేదు. మన దేవుడు తన కుమారుని దాన్ని ఇచ్చిన రక్షణను వారు స్వీకరించలేదు. కుమారుని గూర్చి ఇచ్చిన సువార్తను వారు లోబడలేదు కాబట్టి వారు నశించిపోతారు తప్ప మరి దేవుని నరకానికి పంపించాలని ఉద్దేశం కాదు. 1 కొరింథీ చూడండి, మరి వారి మహిమకు నియమించబడిన అదే సువార్త వారు తిరస్కరించారు. మరి వారు ఎందుకు తిరస్కరించారు? చూడండి, వారు తమ మహిమ కొరకే దేవుడు సువార్తను నియమిస్తే అది వారు తిరస్కరించారు. మరి ఏం చేయమంటారు? కొరింథీయుల 2:3-4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎందుకు తిరస్కరించారంటే ఇది కారణం. దేవత విశ్వాసులైన వారు మనోనేతను గుడ్డితనం కలుగు చేసిన అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. వాళ్ళు తిరస్కరించారు. ఎందుకంటే సాతానుగాడు వాడు అంతత్వం కలుగు చేశాడు. వారి మహిమను నియమించబడి వారు మహిమకు అంటే ఎవరైతే నశించిపోతున్నారో వారు మహిమకు యాక్చువల్గా నియమించబడ్డారు. అయితే సువార్తను వారు తిరస్కరించారు. మరియు వారు ఎందుకు తిరస్కరించారు? 2 Thessalonians 2:10-12. దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతో నశించిపోయి వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించేవాడిని ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపించున్నాడు అని ఇది ఈ కారణం చేత వారు తృణీకరిస్తున్నారు. చూడండి, తీతుకు ప్రకటన 13:8. భూ నివాసులందరూ అనగా జగత్ పునాది వేయబడిన మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవడి పేరు వ్రాయబడదో వారు మృగమునకు నమస్కారం చేయరు. చూసే జగత్ పునాదికి అసలు పునాది వేయబడక ముందే క్రీస్తు వధించబడ్డాడు. ఎలా వధించబడ్డాడు? ఇద్దరు చెప్పాను కదా, ఇద్దరి మధ్య సమాధానకరమైన యోచన జరిగింది. ఆయన అప్పుడే హీ వాజ్ ద ల్యాంబ్ స్లైన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అని దాన్ని నిర్ణయించబడింది. తీతుకు 1:2. ఆ నిత్య జీవనం అబద్ధం ఆడినారని దేవుడు అనాథ కాలం ముందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుడు మన ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వల్ల తన వాక్యమును యుక్తకాలం ముందే బయలుపరి తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం మీకు కలుగును గాక. ప్రియులారా, మరి ఇక్కడతో అందుకు ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మీకు దయచేసి నచ్చితే ఇద్దరి మధ్య ఎవరు ఆ ఇద్దరు చూసాము, ఎప్పుడు జరిగింది ఆ సమాధానం చూసాము, ఏంటి ఆ సమాధానకరమైన యోచన, ఏమి వచ్చే అంశాలు, మనం 7 అంశాలు వారు ఆలోచన చేశారు. వారిద్దరి మధ్య సమాధానంగా ఒక ద కవనెంట్ ఆఫ్ ద పీస్ అని యెషయా కూడా చెప్తున్నాడు. ప్రియులారా, ఇదే జరిగింది. సృష్టికి ముందు జరిగిన సందర్భాన్ని దేవుడు మనుషుల్ని ఎలా రక్షించాలో తన కుమారుని ద్వారా
ప్రణాళిక రచించాడు. 7 భాగాల్లో మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగు మన కృపచేత మనం విశ్వాసం ద్వారా రక్షణ పొందాం ప్రియులారా. అయితే విశ్వాసము మృతమైనదిగా ఉండకూడదు ప్రియులారా. విశ్వాసమును, మన ప్రేమను తండ్రి ఎదుట కనపరచాలి ప్రియులారా. విశ్వాసముతో మనం దేవునికి లోబడాలి ప్రియులారా. మనం రక్షణ సంపాదించడం కోసం ఆల్రెడీ మన ప్రభువు తన కృపచేత రక్షించాడు. ఆ రక్షణ భయంతో వణుకుతో మనం కొనసాగిద్దాం ప్రియులారా. ఇప్పుడు మీకు అంటే దైవత్వం గురించి ఇంకొంచెం క్లారిటీ ఈ సందేశం ద్వారా వచ్చిందనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రశ్న మీకు కంటిన్యూ చేస్తాను ప్రియులారా. అదేంటంటే అపవాదైన సాతాను ఎందుకు పడిపోయాడు? చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఎందుకు అంత జ్ఞానైన సాతాను గడి పడిపోవడానికి అలా కారణం ఏంటి? వాడంతా తెలివి తక్కువడా? దేవుడి మీద తిరుగుబాటు చేస్తే గెలవలేమని తెలుసు కదా వాడికి. అంటే మనకు జనరల్గా మన అందరికీ తెలుసు కదా, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన దేవుడు అంటేనే చావులేని వాడు, సర్వశక్తిమంతుడు. ఆయన మీద ఎలాగా మరి యుద్ధం చేయాలని అనుకున్నాడు వాడు అమాయకుడు కాదు. అది ఏదో జరిగింది. ఏంటో జరిగిందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం, క్లారిటీ చూద్దాం. ఇంత సమయం మీరు ఈ వాక్య సందేశం వినడానికి నేను ప్రభు పెట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యెహోవా బాగా దీవించును గాక. మరి సత్యము తెలుసుకోవడానికి యెహోవా మీ హృదయాలు తన కుమారుని యేసుక్రీస్తు మీ హృదయాలు తెరువును గాక. మీకు ఈ సందేశం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్రియులారా. సబ్స్క్రైబ్ చేయండి ప్రియులారా. మేము అనేకమైన వీడియోలు మేము ముందు పెడతాను. నెక్స్ట్ సాతాను వాడు ఎప్పుడు పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ తర్వాత మనం ఇదివరకు ఒక వీడియో చేసాం ప్రియులారా, ఆత్మల ఆత్మల ప్రపంచం సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఇంకొక వీడియో ఉంది, అపవాదైన సాతాను ఎందుకు పడిపోయిన వీడియో ఉంది. అది అయిపోతే పరిపూర్ణంగా దైవత్వం గురించి ఇంకోటి కూడా ఉంటుంది, చరిత్ర అది అన్నీ తర్వాత చూద్దాం ప్రియులారా. తర్వాత ఆత్మల ప్రపంచం అనే సిరీస్లో వెళ్ళిపోదాం, కంటిన్యూ చేద్దాం ప్రియులారా. మరి ఇంత సమయం బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, ఆ పెంతెకోస్తు దినం వచ్చే ఆదివారం సమీపిస్తుంది కాబట్టి ప్రియులారా, అందరూ సిద్ధపాటుతో ప్రభువుని ఆత్మను మీరు పొందుకోవాలని, దేవుని ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకుని ఆయన ఈ మార్గంలో చూడండి. ఇక్కడ మనం 4వ స్టెప్గా చూసే పరిశుద్ధ ఆత్మల చేత మనం పవిత్రులుగా చేస్తాడు మన దేవుడు. మరి చిన్న మాటలను దేవుడైన యెహోవా దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.